ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలను మరి ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము సమాజము మరియు సహవాసము, కమ్యూనిటీ అండ్ ఫెలోషిప్. దీస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. మనం ఎక్కడున్నా కూడా మనము ఒక సమాజము, ఒక సహవాసం అనేటటువంటిది మరి బిల్లీ గ్రామ్ గారు చెప్తుంటాడు. మరి ప్రభుని తెలుసుకున్నటువంటి వారికి అందరికీ కూడా దే నీడ్ టు బి అసోసియేటెడ్ విత్, యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీ ఆర్ ద ఫెలోషిప్ వేర్ దే ఆర్ అటెండింగ్. కాబట్టి అది ముఖ్యము. కాబట్టి నేటి ధ్యానాంశం కొరకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. And they continued steadfastly in the apostles' doctrines and fellowship, and in the breaking of bread and in prayers. మరి చూడండి, ప్రభుని తెలుసుకున్నటువంటి వారికి అందరికి కూడా మరి ఇది ఒక స్టాండర్డ్గా ఉంటుంది. ఆది అపోస్తలులలో మనం చూసేటటువంటిది. వారు ఏం చేస్తున్నారు? వారు బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థించటయందు ఎడతెగక ఉండిరి. కాబట్టి స్టెడ్ ఫాస్ట్లీ. మరి సహవాసము అంటే ఏంటి అంటే ఫెలోషిప్. వాట్ ఈస్ దిస్? విశ్వాసుల మధ్య సాధారణ ఆసక్తులు మరియు లక్ష్యాలను పంచుకోవటం. విశ్వాసుల మధ్య ప్రియులారా, ఎక్కడ 2-3 నా నామమున చేరతారు అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. ప్రియులారా, ఆ విశ్వాసుల మధ్య ప్రేమను బైబిల్లో చూపించినటువంటి క్రీస్తు ప్రేమను చూపించుకోవటానికి, సహకరించుకోవటానికి, పురికొల్పుకోవటానికి, మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవటం, సహాయం చేసుకోవటం, సహకరించుకోవటం, అటువంటి ప్రియులారా క్రీస్తుపై భాగస్వామ్య విశ్వాసంలో పాతుకుపోతుంది. ప్రియులారా, ఈ యొక్క ఆ క్రీస్తులో ప్రియులారా మనందరము ఒకటి, యూనివర్సల్ బాడీ. కాబట్టి సహోదరులు సహోదరులు అందరు కూడా ఐక్యమత్యంగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి లోతైనటువంటి ఆధ్యాత్మిక సంబంధాలను కలిగి ఉంటుంది ప్రియులారా. ఆ డీప్ స్పిరిచువల్ రిలేషన్షిప్స్ అనేటటువంటిది. కాబట్టి ప్రారంభ చర్చ్ యొక్క లక్షణాలు మనం ఒకసారి చూసినప్పుడు, ఆ పెంతెకోస్తు తర్వాత వాళ్ళందరూ కూడా సమూహంగా సేకరించబడటం, వనరులను పంచుకోవటం మరియు రొట్టె విరచటం. కాబట్టి ప్రియులారా, వారికి ఉన్నటువంటి వనరులు ప్రియులారా ఏదైనా సరే, ఆర్థికంగా కానివ్వండి, వారికి ఉన్నటువంటివి ఆ సహవాసంలో మరి ఏది అవసరమో వాటిని పరిచర్యల కొరకు వాడటం. అందరికి కూడా మరి అందరికీ కూడా ప్రియులారా ఎవరెవరు అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం. మరి అంతేకాకుండా రొట్టె విరచకటం. ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, దీన్ని మరి నన్ను జ్ఞాపకం చేస్తూ మీరు ఇది పాల్గొనండి. హోలీ కమ్యూనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా మనం క్రీస్తుని ప్రియులారా జ్ఞప్తి చేసుకుంటాం. ఆ రొట్టె, ద్రాక్ష రసం, మరి అవి చాలా గుర్తుగా, ఆయన శరీరానికి గుర్తుగా ఉంటుంది, ఆయన చిందించిన రక్తం గుర్తుగా ఆ యొక్క ద్రాక్ష రసం ఉంటున్నది. కాబట్టి అది తీసుకున్నప్పుడు అల్లా వి రిమైండెడ్ ఆఫ్ ఆ యొక్క ప్రభు వారు శిలువ మీద చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం తెలుసుకుంటాం పిల్లలు. మరి అంతేకాకుండా వీరు ప్రార్థనకు అంకితం చేయబడటం. మరి ఎంతో ప్రార్థన, చాలా మంది ప్రార్థన అంటే మరి ఎన్నో సహవాసాల్లో, సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ ప్రేయర్స్, లేకపోతే మిడ్ వీక్ ప్రేయర్స్, అవి కూడా చాలా ముఖ్యం పిల్లలు. ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా పిల్లల శక్తి పొందుతాం. ప్రేయర్, పవర్ త్రూ ప్రేయర్. మరి ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ అ పవర్లెస్ క్రిస్టియన్ అని చెప్పి చార్లెస్ స్పర్జన్ అంటాడు. కాబట్టి ప్రియులారా ప్రార్థన చాలా అవసరం. అది ఒక శ్వాస లాంటిది. కాబట్టి ఆ యొక్క విశ్వాసులుగా మనము తరచుగా ప్రియుల కలుసుకున్నప్పుడల్లా కూడా ప్రార్థించుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి పౌలు ప్రయాణాలపై ప్రభావం. విశ్వాస సంఘాలు, పౌలు ప్రియులారా మిషనరీ జర్నీస్, ఆ 3 ప్రయాణాలు ఉంటున్నవి. వాటిలో మరి ఆయన ఎన్నో ప్రియులారా విశ్వాలకు సంఘాలను స్థాపించి ఉంటున్నాయి. ఎన్నో ఎఫెసి, కొరింథీ, మరి అవన్నీ కూడా ప్రియులారా కొలస్సీ, ఆ యొక్క సంఘాలు ప్రియులారా వాళ్ళని స్థాపించి మరి వాటిని పెంచటం, అభివృద్ధి చేయటం
చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొత్త ప్రదేశాల్లో పిల్లల సంఘాలలో మరి ఏదో ఈ దినాల్లో జస్ట్ చర్చ్ కన్స్ట్రక్షన్ కాదు, కానీ అక్కడ సంఘం ముఖ్యం. విశ్వాసులు పిల్లలు ఆత్మికంగా అక్కడ ఎన్నో స్పిరిచువల్ యాక్టివిటీస్ జరగాలి పిల్లలు. మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ప్రసంగం యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో పిల్లారా మరి మనం మొట్టమొదటిగా పౌలు యొక్క మిషనరీ యొక్క ఉద్దేశం కనపడుతుంది పిల్లలు. పౌలు ఎందుకు ఈ యొక్క మిషనరీ జర్నీ చేస్తున్నారు? ఈ నిర్ణయాల్లో కూడా అనేక సంఘాలు, అనేక ఆర్గనైజేషన్స్లో వీ హ్యావ్ మిషన్ ట్రిప్స్, షార్ట్ టర్మ్ ట్రిప్స్, లాంగ్ టర్మ్ ట్రిప్స్. మరి ఈ దినాన్ని కూడా మేము ఇప్పుడు ఇట్లా మిషనరీ ఆ యొక్క ప్రియులర దృక్పథంతో ప్రియులర ఇక్కడ మరి అబ్జర్వ్ చేయటానికి 3 నెలలు సైపాన్ అనేటువంటి ప్రదేశానికి వచ్చి ఉంటున్నాము. ఇంకా తర్వాత ప్రియులర దేవుడు మమ్మల్ని నడిపిస్తే ఇంకా ఎక్కువ కాలం ఉండటానికి. కాబట్టి వెళ్ళి అబ్జర్వ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు, అక్కడ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అవన్నీ కూడా ఆ ప్రియుల లాంగ్ టర్మ్ దానికి మనకి ఈ యొక్క షార్ట్ టర్మ్ ట్రిప్స్లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఉన్నటువంటి ప్రదేశంలో అన్రీచ్డ్ ప్లేసెస్ వాటికి యూ అరేంజ్ మిషన్ ట్రిప్స్. మేము మరి హాంకాంగ్లో ఉన్నప్పుడు ఇండియాకు మిషన్ ట్రిప్స్ అనేక మంది యవనస్తులను తీసుకొని అక్కడికి తీసుకెళ్లే వాళ్ళను. వాళ్ళకి ఎంతో మరి భారం, అక్కడ ఉన్నటువంటి వాటి కొరకు ప్రార్థన చేయటం, అక్కడ మరి రూరల్ చర్చెస్, మరి చైల్డ్ కేర్ సెంటర్స్, అర్బన్ ప్లేసెస్లో, సిటీస్లో ఉన్నటువంటి చర్చెస్ ఏ రీతిగా ఉంటున్నాయి, మినిస్ట్రీస్ ఏ రీతిగా జరుగుతున్నాయి, అవన్నీ కూడా రైట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్లు మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు యొక్క మిషనరీ ప్రయాణాల యొక్క ఉద్దేశం ఉన్న చర్చిలను బలోపేతం చేయటం పిల్లలు. పౌలు పరిచర్యలో సమాజ స్వభావం కూడా ఉంటున్నది. కమ్యూనిటీ ఈ యొక్క ఇది ఏంటంటే బోధించటం మరియు నేర్చుకోవటం. కాబట్టి పిల్లరా బోధించటం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మరి అంతేకాకుండా మరి రొట్టె విరచటం. మరి 1 కొరింథీయులు 10వ అధ్యాయము 16, 17 చూస్తే మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. దాని ద్వారా పిల్లలు దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట. ద కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విచ్ వి బ్లెస్, is it not the communion of the blood of Christ? The bread which we break, is it not the communion of the body of Christ? అని చెప్పి అంటున్నాడు. మనందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొని ఉన్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక శరీరమై ఉంటున్నాము. కాబట్టి మనందరం కూడా ఏక శరీరం, ఏకాత్మతో, ఏక శరీరంతో, ఏక మనస్సుతోటి అందరం కూడా ప్రియులారా విత్ వన్ మైండ్ ప్రియులారా అందరు కలిసి పిల్లలు అక్కడ ఎక్కడ మరి ఐక్యత ఉంటుందో, ఎక్కడ పిల్లలు వన్నెస్ ఉంటుందో అక్కడ పిల్లలు ఎన్నో గొప్ప కార్యాలు జరగటం అనేది మనం చూస్తాము. మరి అంతేకాకుండా ఇక్కడ ప్రార్థన మరియు మద్దతు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాలు చూస్తే నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రిజాయిసింగ్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. సమాజ జీవితంలో మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది. మరి ఇదే వివిధ సందర్భాల్లో కూడా మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 14:21-23 దాకా చూస్తే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మరి శిష్యులను బలోపేతం చేయటం. ఇక్కడ ఏ రీతిగా చూడండి, ప్రతి సంఘంలో వారికి ఎల్డర్స్ను నియమించటం, అపాయింటింగ్ ఎల్డర్స్, ఆర్డైన్డ్ ఎల్డర్స్, ఉపవాసం చేయటం, ప్రార్థన చేసి వారి నమ్మిక ప్రభునకు వారిని అప్పగించటం. కాబట్టి వారిని పరిచర్యల కొరకు వాడటం అనేటువంటిది మనం చూస్తున్నాము. అలాగే ఫిలిప్పీ సంఘంలో కూడా ఫిలిప్పీలు 1:3-5 కూడా మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక
మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి సువార్తలో భాగస్వామ్యము. అలాగే 1 తెస్సలోనిక 5:11 కూడా. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. కాబట్టి ప్రోత్సాహము, ఎంకరేజ్‌మెంట్, మరి సపోర్ట్ అనేటటువంటిది ఇవన్నీ గూడా అవసరం ప్రియులారా. కాబట్టి నేటి దినాలలో ఏ రీతిగా మనము మరి ఈ యొక్క సమాజము, సహవాసంలో మనము ముందుకు వెళ్ళగలము. నిజమైనటువంటి సంబంధాలను నిర్మించటం. రియల్ బిల్డింగ్ రియల్ జెన్యూన్ రిలేషన్‌షిప్స్ పిల్లలు. అవి చాలా ముఖ్యం. ఆత్మీయంగా ఉన్నటువంటి వారిని కనెక్ట్ చేసుకోవటం. వాట్సాప్ గ్రూప్స్ లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియాస్. ఆ రీతిగా పిల్లలు మేము ఈ లైబ్రరీ స్టార్ట్ చేసి ఉంటున్నాము. అనేక మందికి వారికి అవసరమైనటువంటి ఆత్మీయమైనటువంటి పుస్తకాలు వారికి ఇవ్వటం అనేటటువంటిది. మరి ఈ దినాల్లో బైబిల్‌లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఒకదాని తర్వాత ఒకటి మరి యెషయా దాకా వచ్చి ఉంటున్నాం. ప్రతి దాంట్లో కూడా కామెంటరీస్, స్టడీ హెల్ప్స్, మరి ఎన్నో ఫేమస్ బుక్స్ పిల్లల అవి మరి స్టడీ బైబిల్స్ అనేటటువంటి ఆ బుక్‌కు సంబంధించినయి షేర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సవాలులో పరస్పర మద్దతు. కాబట్టి అనేక ఛాలెంజెస్ వస్తుంటాయి విశ్వాసులకు. వాటిలో మరి ఒకరినొకరు పురికొల్పుకోవటం, సహకరించుకోవటం. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో కూడా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్ అనేటువంటి నినాదంతోటి ప్రియులారా గ్లోబల్‌గా ఉన్నటువంటి ప్రపంచం నలుమూలల ఉన్నటువంటి తెలుగు వారికి మరి సహాయం చేయటం, రీచింగ్, వారికి హెల్ప్ చేయటం. అనేక మంది అనేక రీతులుగా మమ్మల్ని మరి కాంటాక్ట్ చేస్తుంటారు. కాబట్టి కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. సమాజంలో చురుకైనటువంటి భాగస్వామ్యం, స్థానిక సంఘాలలో పాల్గొనటం ప్రియులారా. యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వర్షిప్‌లో సహాయం చేయవచ్చు. స్టూడెంట్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, సండే స్కూల్ మినిస్ట్రీ, అవుట్ రీచ్ మినిస్ట్రీ, ఇట్లా ఎన్నెన్నో ఉంటున్నాయి. మిషన్ డిపార్ట్మెంట్ ఉంటున్నది. వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా చర్చిలో మరి ఆల్ఫా ప్రోగ్రామ్ ఉంటున్నది పిల్లలు. దాని ద్వారా కొత్తగా వచ్చినటువంటి వారికి ఎన్నో లెసన్స్ నేర్పించడం. కాబట్టి సమాజం ద్వారా సువార్త ప్రచారం. కాబట్టి ఈ యొక్క త్రూ కమ్యూనిటీ పిల్లలు మనం రీచ్ అవ్వటం. మన ఇంట్లోనే ఒక హౌస్ చర్చ్ స్టార్ట్ చేయటం. దాని ద్వారా పిల్లలు ఇన్వైట్ చేయండి. మేము హాంకాంగ్‌లో మా ఇంట్లోనే టౌన్ పార్క్, కమ్యూనిటీ నైబర్‌హుడ్ అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరం కూడా కలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించటం, స్తుతించటం, దేవుని యొక్క వాక్యాన్ని మరి బైబిల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు మరి ఐడియల్‌గా ఉండకుండా పిల్లరా మరి మీ గృహంనే మరి చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ 2 పీపుల్, 3 పీపుల్. మేము ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేశాము. కొంతకాలానికి అది 10, 15 మంది కూడా తెలుస్తుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు రావటం అనేటువంటిది డిఫరెంట్ గ్రూప్స్‌కి చెందినటువంటి వారు. కాబట్టి ముగింపుగా పౌలు ప్రయాణాల వారసత్వం. కాబట్టి ప్రియులారా పౌలు ఏ రీతిగా మిషనరీ జర్నీస్ చేసినట్టు ఆ రీతిగా మనం కూడా ప్రియులారా మన యొక్క ప్రతి మీరున్నటువంటి ప్రదేశం ఏదో ఒక మిషన్ ఫీల్డ్. ముందు మేము తల్లుబాడులో 15 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ ప్రియులారా అనేక యాక్టివిటీ చేయటానికి. తర్వాత దేవుడు మమ్మల్ని చైనాకు పంపించి ఉంటున్నాడు. అది మరి అది ఒక మిషన్ ఫీల్డ్‌గా ఉంటున్నది ప్రియులారా. మరి అక్కడ 9 సంవత్సరాల తర్వాత మరలా హాంకాంగ్‌లో 11 సంవత్సరాలు ఉండడానికి. ఇప్పుడు మరి ఇది కూడా ఒక రకంగా ఇంకొక మిషనరీ జర్నీలో భాగంగా ప్రియులారా మా జీవితాల్లో మరి ఇక్కడికి పంపించి ఉంటున్నాడు. సైపాన్ అనేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉంటూ ప్రియులారా మరి ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసి ఉంటున్నాం. మా కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా అందుకే మరి ఈ నెలలో ఈ యొక్క మిషనరీ జర్నీస్ అన్నటువంటిది ఆ అంశం మీద అనేక విషయాలు లోతుగా నేను తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, అది ఇతరులకు పంచుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి కాల్ టు యాక్షన్, చర్యకు పిలుపు ప్రియులారా మనం కూడా బోధించటం, చిన్నగా పిల్లలకు చెప్పటం, సహవాసం చేయటం, రొట్టె విరచటం, ప్రార్థన మనల్ని మనం అంకితం చేసుకోవటం, మనం సమర్పించుకున్నప్పుడు ప్రియులారా అంతకు మించినటువంటి ధన్యత లేదు. మనము సమస్త ఐక్య విచారాలు లేకపోతే శారీరక బాధలు లేకపోతే అవన్నీ కూడా పక్కన పెట్టి దేవునిలో ఆనందిస్తాం. హృదయం ప్రియులారా వెలిగింపబడినప్పుడు మరి ఎంతో శక్తివంతులమై పిల్లలు ఎంత స్తుతిస్తాం. చెప్పనశక్యం కానటువంటి సంతోషం, సమాధానం, సంతృప్తి
అనేటటువంటి క్రీస్తులో మనకిస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే శక్తివంతమైనటువంటి ఆ యొక్క సంఘాలు మన ద్వారా పిల్లారా ఒక సంఘం ఏర్పడినప్పుడు ఎంత పిల్లారా మరి వారందరూ కూడా మనల్ని సూచిస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి లెగసీ. మరి అదొక గుర్తుగా చారిత్రాత్మకంగా మారిపోతున్నది పిల్లలారా. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. విలియం కేరీ భక్తుడు ఇండియాకు వచ్చి ఎంత ప్రయాసపడాడు, ఎంత త్యాగంతో అనేక భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయటం. ఆ సెరంపూర్ యూనివర్సిటీ మరి కలకత్తాలో పిల్లల మరి ఆయన ప్రారంభించినటువంటిది. ఈనాడు ఇండియాలో ఉన్నటువంటి బైబిల్ కాలేజెస్ అన్నీ కూడా దానికి అఫిలియేట్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఎంతగా పరిలారు మరి గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి ఆయన పేరు మీద ఒక స్టాంపు మరి అవి రిలీజ్ చేయటానికి మరి దేవుడు ఆ రీతిగా సహాయం చేసి ఉంటున్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఎంతో యూనిక్ పర్సన్స్ పిల్లారా. మరి దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరం కూడా విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి దేవుని కొరకు పిల్లల గ్లోబల్గా మనము మరి పని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ లోకానికి కూడా పిల్లల యొక్క సువార్తను చెప్పమని ప్రభు చెప్తున్నాడు. ఆ ఆజ్ఞకు ఆ పిలుపుకు లోబడి పిల్లల మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయనుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభు. అయ్యో పౌలు భక్తుడు ఆ యొక్క ఆది సంఘం వారు ఎంతగా ప్రియుల ప్రభు తండ్రి బోధించటంలో సహవాసం చేయటం, రొట్టె విరుచుకోవటం, ప్రార్థించుకోవటం ప్రభు ఉంటున్నారు. ఆ పౌలు భక్తుడితో ఎన్ని సంఘాలను స్థాపించి ఉంటున్నాడు ప్రభు. గొప్ప నాయన ఒక్క జీవితాన్ని మేము ఎంత మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ప్రభు మరి మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థకు గురయ్యారు యేసునామములో స్వస్థత అవుతుంది. ఎంతమంది అధైర్యంతో మరి అలజడితోటి ఆందోళనతోటి ప్రభు ఉంటున్నారు వారిని ప్రభు మీరు దర్శించండి, మీ సమాధానం దయచేయండి, పరిశుద్ధాత్మతో సంధించమని వేడుకుంటున్నాం ప్రభు. కృపగల నాయన తండ్రి దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఆ లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక దీని బాటం రైట్ సైడ్ ఉన్నటువంటి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ లోగాను క్లిక్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళటం జరుగుతుంది పిల్లరా. మరి ఈ యొక్క పరిచయంలో మీరు కూడా భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ హౌ టు మరి అనేక విషయాలు మీకు చెప్పడానికి మరి ఐ విల్ ట్రై మై బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.